వెన్నలాగా కరిగిపోయే స్వీట్ తయారు చేసుకుందాం. గులాబ్ జామ్ పౌడర్ లేకుండా మనము ఈ రుచికరమైన స్వీట్ మెత్తటి సాఫ్ట్ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ మైదా పిండి వేసాను అన్నమాట. ఇది పావు కేజీ ఉంది. 1 గ్లాస్ వేసాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసాను. పావు టీ స్పూన్. తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను. తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను, అదే వంట సోడా వేసాను. తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసాను. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది, అది వేసాను. తర్వాత పావు కప్పు వేడి నూనె కానీ లేకపోతే వేడి నెయ్యి కానీ వేయాలి. నేను వేడి నూనె వేసాను. కలిపి పెట్టుకోవాలి పక్కన. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి పాకం కోసం. తర్వాత 3/4 కప్ ఆఫ్ వాటర్ వేసాను అన్నమాట. 1 గ్లాస్కి 3/4 కప్పు వాటర్ వేసాను. తర్వాత పాకం మరుగుతుంది. మరి తిక్కు పాకం కాకుండా కొంచెం లైట్గా ఉండాలి. అందులో కొంచెం లెమన్ సాల్ట్ వేసాను, అదే నిమ్మ ఉప్పు వేసాను. నిమ్మ ఉప్పు అందుబాటులో లేకపోతే నిమ్మరసమైన పిండుకోవచ్చు. తర్వాత షుగర్ సిరప్ అనేది రెడీ అయింది. పాకం మనకు రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక తడిపి పెట్టుకున్న పిండిని మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే కొంచెం రౌండ్గా బాదుషా టైప్ చేశాను, కానీ బాదుషా కాదు ఇది, ఆ టైప్ చేసుకొని ఒక వేడి నూనె బాగా వేడిగా అయ్యాక అందులో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. పాకంలో వేయాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసేసేయాలి. అవి మునిగే వరకు అందులో వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలానే ఉంచాలి. దాన్ని షుగర్ సిరప్లో నాననివ్వాలి 10 నిమిషాలు. ఇలాగే మనం చేసి పెట్టుకున్న మిగతా అన్నీ కూడా వేయించి పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయ్యాక అవి కూడా వేయించుకొని అన్నీ ఒక దానిలోకి తీసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనం చూసుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది, గులాబ్ జామ్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనం వేసింది బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఇవి 2 యూజ్ చేయడం వల్ల ఆ స్వీట్కు సాఫ్ట్ వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేస్తే కరిగిపోతుంది స్వీట్. గులాబ్ జామ్ టేస్ట్లో వస్తుంది ఈ స్వీట్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.